హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగోండి నేను కోడిగుడ్ల మసాలా కారం చేశానండి. నేనేమేమి వేసానో ఏ విధంగా చేశానో మీకు చూపిస్తానండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఏమేం చేయాలో చూపిస్తానండి. మనం ఒక కళాయి తీసుకున్నాము, స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం వేయాల్సిన దినుసులు వేసుకోవాలండి. ఇందులో కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలండి. దీనికి కొలత ఏమీ లేదు, మనం గ్రేవీ కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక గుప్పెడు వేసాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలన్నమాట. ఈ పల్లీలు కొంతసేపు వేగిన తర్వాత ఇంకా కావాల్సినవి ఉన్నాయి వేద్దాము. ఈ మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలండి, కొంచెం కలర్ మారే వరకు. సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఈ కోడిగుడ్డు మసాలా కారం అనేది అన్నంలోకి బాగుంటుందండి. అలాగే రోటీస్లో కూడా తినొచ్చు, కాకపోతే వేడివేడి అన్నంలోనే బాగుంటుంది ఇది. అప్పుడప్పుడు కూరగాయలు ఏమి లేనప్పుడు నేను ఈ విధంగానే చేస్తూ ఉంటానండి. అలాగే ఇవి కంపల్సరీ వేసుకోవాలా అంటే అదేం కాదండి. మనకి ఇందులో ఏమేమి కావాలంటే అది వేసుకోవచ్చు. నేను వేసినవన్నీ వేయాలని ఏం లేదు. ఒకవేళ మీరు ఏమైనా తినకపోయినా కూడా వదిలేసేయచ్చు, కావాల్సినవి వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. అలాగే కోడిగుడ్లకి మనం చాలా రకాలు చేసుకోవచ్చండి, చాలా వెరైటీలు చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ మన వీడియోస్లో చేశానండి, 4-5 రకాలు ఆల్రెడీ చేశాను నేను. ఇదొక వెరైటీ అనమాట. ఇప్పుడు ఎండు కొబ్బరి అండి, ఒక సగం చిప్ప అనమాట నేను తీసుకున్నది. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా. ఆల్రెడీ ఎండిపోయిందే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. అలాగే కొన్ని నువ్వులు అనమాట, ఈ తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసానండి, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు కళాయి వేడికే వేగిపోతాయండి, మనకి ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. అలాగే కొన్ని పుట్నాలు చూడండి, గుప్పెడు పుట్నాలు అనమాట. ఇవి కూడా ఆల్రెడీ వేగినాయే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. కాస్త ఒక నిమిషం పాటు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా మనం. ఇంకా గ్రేవ్ కోసం ఏమైనా కావాలంటే కూడా ఇందులో వేసుకోవచ్చండి. అంటే గసగసాలు అలాగా వేసుకోవచ్చనమాట. ఈ ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. వేడివేడిగా మిక్సీ పడితే ఇవి ముద్దగా అయిపోతాయి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పప్పులు ఇందులో వేసేస్తున్నామండి. ఇవి చల్లారిపోయినాయి. అలాగే మనకి గ్రేవీలో కావాల్సినన్ని ఇప్పుడు మనం ఇందులోనే వేసేసుకుంటామండి. ఇదిగోండి కొన్ని 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసామండి. కరివేపాకు 2 రెమ్మల వరకు తీసుకున్నాం. కారం అండి చిన్న స్పూన్‌తో 2 స్పూన్లు తీసుకున్నాననమాట. ఉప్పు కూడా నేను ఇందులోనే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇవన్నీ బాగా కలిసిపోతాయన్నమాట ఇందులో అయితే. అందు గురించి ఇందులోనే వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం. చూడండి నేను చూపించిన విధంగా ఈ విధంగా పౌడర్ చేసేసుకున్నాం అనమాట మెత్తగా. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. మనం ఇందాక పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయిల్లో పసుపు వేసానండి. ఒక చిన్న స్పూన్తో అర స్పూన్ వేసాను. అలాగే మనం ముందుగా గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నామండి పక్కన. ఈ ఆయిల్లో గుడ్లు ఫ్రై చేసుకోవాలి మనం. చూసారు కదా, మనం ఎప్పుడైనా గుడ్లు ఫ్రై చేయాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి కనుక మనం ఫ్రై చేస్తే కింద అంటుకుపోవండి గుడ్లు. లేదంటే ఉట్టి పసుపు వేసినా సరిపోద్ది. చూడండి ఈ విధంగా మనం గుడ్లకి ఘాట్లు పెట్టేసుకున్నాం. ఎందుకంటే తర్వాత మనం ఫ్రై చేస్తాం కదండి, అవి ఉప్పు కారం అంతా పట్టడం కోసం మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం అనమాట. ఒక్కొక్కసారి గుడ్లు వేయించేటప్పుడు అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోకుండా ఉండటం కోసమే ఈ టిప్ అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ గుడ్లని. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం అంతా మనం ఇలా వేసేస్తున్నాం అనమాట. ఈ ఆయిల్లోనే వేసేసి ఫ్రై చేసుకోవాలండి మనం. ఈ గుడ్లలోనే వేసేస్తే ఈ ఉప్పు కారం అంతా కూడా పడుతుంది. ఇవన్నీ కూడా చక్కగా సరిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు కారం కనుక ఎక్కువ తింటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటుగా మనం ఇలాగే సిమ్లో ఉంచేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం ధనియాల పౌడర్ వేసానండి. లేదు మీకు ఇలా విడిగా వేసుకోవటం అవసరం లేదనుకుంటే మనం వేయించుకున్నాం కదా పప్పులు, అప్పుడు అందులో కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకుంటే అలా కూడా సరిపోతుందండి. నేనైతే పొడి వేసాను. ఇలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ కారం ఉప్పు అంతా కూడా గుడ్లకు పట్టి బాగుంటుంది కూర. నేను తీసుకున్న ఉప్పు కారం అయితే ఈ సరిపోయిందండి ఈ కారానికి. చక్కగా సరిపడా ఉంది.
మనకి అన్నంలో కలుపుకోవటానికి కూడా చూడండి ఎంత బాగుందో కారం. ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా గ్రేవీ ఎక్కువ ఉంది చూసారా. అలాగే నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే కదండి 10 మందికి వెళ్తుంది. అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. వీడియోలకి లైక్ అయితే చేయండి. ఇంకా ఇది అయిపోవచ్చిందండి. మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఇంకా చూసారు కదా, మన కోడిగుడ్డు మసాలా కారం రెడీ అయిపోయిందండి. తప్పకుండా చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి.